కొత్త పద్దుకు వేలైంది. నేడు పార్లమెంట్లో 2026-27 సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చాక రెండోసారి పూర్తి స్థాయి బడ్జెట్ పెడుతున్నారు నిర్మలా సీతారామన్. ఉదయం 8:30 కర్తవ్య భవన్కు సీతారామన్ చేరుకుంటారు. బడ్జెట్ కాపీతో వెళ్లి రాష్ట్రపతి ముర్మును కలవనున్నారు. ఉదయం 10 గంటలకు పార్లమెంట్కు నిర్మలా సీతారామన్ వెళ్తారు. 10:15 మోడీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. బడ్జెట్కు ఆమోదం తెలపనుంది కేంద్ర కేబినెట్. ఉదయం 11 గంటలకు లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సుమారు 2 గంటల పాటు బడ్జెట్ ప్రసంగం ఉండే అవకాశాలున్నట్లు సమాచారం. అయితే ఎప్పట్లాగే వేతన జీవులు, సీనియర్ సిటిజన్లు ఈసారి బడ్జెట్ పైన గంపెడాశలు పెట్టుకున్నారు. వ్యాపార, పారిశ్రామిక వర్గాలు పన్ను విధానాల్లో ఎదుర్కొంటున్న సమస్యలు తీరుతాయా అని వేచి చూస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఆదివారం కేంద్ర బడ్జెట్ను ప్రకటించడం ఇదే తొలిసారి. కాగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్డగోలు సుంకాలు, జాబ్ మార్కెట్లో సంక్షోభాలు, స్టాక్, కమోడిటీ మార్కెట్ల ఒడిదుడుకుల నడుమ ఆషామాషీ బడ్జెట్తో ఒరిగేదేమీ ఉండబోదని ఆర్థిక విశ్లేషకులు తెలుపుతున్నారు. ఈసారి బడ్జెట్లో స్థిరమైన వృద్ధి, ఉద్యోగాల కల్పన, తయారీ రంగానికి ఊతమిచ్చే నిర్ణయాలు ఉండాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాల నేపథ్యంలో పారిశ్రామిక రంగం డిమాండ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే సంస్కరణలకు నడుం బిగించాలని సలహా ఇస్తున్నారు. నిజానికి దేశీయ మార్కెట్లో వినియోగదారుల కొనుగోలు శక్తి క్రమేణా క్షీణిస్తుంది. దాన్ని బలపరిచే విషయంలో ఇప్పటికే మోడీ సర్కార్ తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటుందని పలువురు ఆర్థిక విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అందుకే ఈ బడ్జెట్ను ఉద్యోగ కల్పన, పెట్టుబడుల పెంపునకు సదావకాశంగా భావించి చర్యలు చేపడితే బాగుంటుందని హితవు పలుకుతున్నారు. ముఖ్యంగా భారత్పై విదేశీ మదుపర్లలో సన్నగిలిన విశ్వాసాన్ని పెంపొందించడం ఆర్థిక మంత్రి ఎదుట ఇప్పటికిప్పుడు అసలు పరీక్షగా పేర్కొంటున్నారు. భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు అదే పనిగా పెట్టుబడుల ఉపసంహరణకు దిగుతున్నారని, ఈ పరిణామం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువను గట్టిగానే ప్రభావితం చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు.